రాజసాబ్ థియేటర్స్ లో పడే వరకు నమ్మడం కష్టమే. మరోసారి వాయిదా తప్పడం లేదా? డిసెంబర్ 5న రావాల్సిన రాజసాబ్ ఈసారి ఎందుకు పోస్ట్పోన్ అవుతోంది? డిసెంబర్ 5న రాకపోతే మరొచ్చేదెప్పుడు? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ సినిమా అంటే రిలీజ్ కష్టాలు తప్పవు. అనుకున్న టైంలో ఒక్క సినిమా కూడా పూర్తి కాదు. ఇక రిలీజ్ డేట్ మారకపోతే అది ప్రభాస్ మూవీ ఎలా అవుతుంది అన్నట్టు మారిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన రాజాసాబ్ ఏప్రిల్కి, ఆ తర్వాత డిసెంబర్ 5కి వాయిదా పడింది. బాలీవుడ్ లో మారిన పరిస్థితులు చూస్తుంటే ప్రభాస్ డిసెంబర్ 5న రావడం కూడా కష్టమేనట. రాజాసాబ్ లో సంజయ్ దత్ పోస్టర్ రిలీజ్ చేస్తూ డిసెంబర్ 5నే వస్తోందని ఫ్యాన్స్ ను ఖుషీ చేయించిన వాయిదా వార్తలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజాసాబ్ డిసెంబర్ 5న రాదు కాబట్టి 2 హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రణ్వీర్ సింగ్ దురంధర్, షాహిద్ కపూర్ రోమియో కూడా డిసెంబర్ 5 పై ఖర్చీఫ్ వేశాయి. పాన్ ఇండియాలో మంచి ఇమేజ్ ఉన్న ప్రభాస్ ను ఢీకొట్టాలని ఎవరూ అనుకోరు. సలార్, కల్కి వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న డార్లింగ్ తో పోటీ అంటే అంత ఈజీ కాదన్న సంగతి వాళ్లకు తెలుసు. అయితే రాజాసాబ్ రాదు కాబట్టి ఈ సినిమాలను అదే రోజు తీసుకొస్తున్నారు. రాజాసాబ్ రిలీజ్ కి ఇంకా 4 నెలలుంది. 3 పాటలు తప్ప టాకీ పార్ట్ పూర్తయింది. 4 నెలల్లో 3 పాటలు పూర్తి చేయడం పెద్ద కష్టమేవి కాదు. మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. అంతా బాగానే ఉంది కదా, వాయిదా ఎందుకు అన్న డౌట్ డార్లింగ్ ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. వాయిదా వేయాలంటూ ఓటీటీ నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే రాజాసాబ్ ను పోస్ట్ పోన్ చేయక తప్పడం లేదట. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడితే మరి రిలీజ్ అయ్యేదెప్పుడు? సంక్రాంతి తప్ప మరో ఆప్షన్ లేదా? చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాతో ఫైటింగ్ తప్పదా? మరో 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన సంక్రాంతికి వచ్చేదెవరు? వెనక్కి తగ్గేదెవరు? చిరంజీవి, అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వేరేతో సంక్రాంతికి వస్తే ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయింది. ఇక అనిల్ అయితే F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయి హిట్స్ చూశాడు. ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్న సినిమా కూడా సంక్రాంతి సెంటిమెంట్ నే నమ్ముకుంది. తమిళ తంబై విజయ్ నేను సైతం అంటూ జననాయగన్ మూవీతో 2026 జనవరి 9న వస్తున్నాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి నటించే ఈ చివరి సినిమా మంచి క్రేజ్ తో రిలీజ్ అవుతున్నా తెలుగు స్ట్రైట్ మూవీస్ కి పెద్దగా పోటీ కాదు. రాజాసాబ్ ని కూడా జనవరి 9నే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. తమిళ్లో రాజాసాబ్ విజయ్ ను ఢీకొట్టి తట్టుకోవడం కష్టమే కాబట్టి కోలీవుడ్ కలెక్షన్స్ తగ్గుతాయి. సంక్రాంతి బరిలో చిరంజీవి, విజయ్ సినిమాలు కన్ఫర్మ్ అయిపోయాయి. మిస్టర్ మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నటిస్తున్న అనగనగా ఒక రాజు కూడా 2026 సంక్రాంతి రేసులో ఉంది. రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా పండక్కే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి రేసులో 2 స్టార్స్, 2 యంగ్ హీరోస్ ఉండడం కామనే. ప్రభాస్, చిరంజీవి ఢీకొట్టినా నో ప్రాబ్లం. నవీన్ పోల్శెట్టి, రవితేజ సినిమాలు వస్తే సినిమా పండగను పూర్తి చేసినట్టు అవుతుంది. మరి ఈ హెవీ కాంపిటీషన్ లో వచ్చేది ఎవరు, తగ్గేది ఎవరో చూడాలి. సమంత రియల్ లైఫ్ లో ఉన్న ట్విస్ట్లు సినిమాల్లో కూడా ఉండవు. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతుతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. ఈ కొత్త రిలేషన్ నెట్టింట రచ్చ చేస్తున్నా ఈ ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇందులో కూడా ట్విస్ట్ ఉందా? సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడే ఉంటాడు. అంతలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబైలో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఈ ఇద్దరు మరొకసారి మీడియా కంటపడ్డారు. రెస్టారెంట్ కి డిన్నర్ కు వెళ్ళొస్తూ ఉండగా కెమెరాకు దొరికిపోయారన్న భయం కూడా లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్న ధీమాతో హాలిడే ట్రిప్స్ వేసేస్తున్నారు. రెస్టారెంట్స్ కు వెళ్తున్నారు. రాజ్ టీకే దర్శకత్వంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాతే శామ్ చైతుకు దూరమైందన్న ప్రచారం జరిగింది. చివరికి అదే నిజం చేసేలా శామ్, రాజ్ చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. సమంత చాలా కాలంగా ముంబైలోనే రాజ్ తో కలిసుంటోంది. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోనే సమంత షేర్ చేయడంతో లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త లవర్ రాజ్ ని సమంత విడిచి ఉండలేకపోతోంది. శామ్, రాజ్ ఆ మధ్య దుబాయ్ వెళ్లి చిల్లయ్యారు. సమంత, రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కర్లు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరూ దీన్ని ఖండించలేదు. ఇదేదో గాలి వార్త కాదు, సంథింగ్ ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. జీవితంలో ఎన్నో ట్విస్టులు చూసిన శామ్, రాజ్ తో రిలేషన్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. మరి ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు, అనారోగ్య సమస్యలు, మళ్లీ రిలేషన్షిప్, ఇవేవి చాలవన్నట్టు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అన్ని తట్టుకుని నిలబడిన శామ్ చేతిలో సినిమాలు లేకపోయినా యాడ్స్, ప్రమోషన్స్ తో భారీగా సంపాదిస్తోంది. ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫేడ్ అవుట్ అయిందన్న ఆలోచన రాకుండా ఇమేజ్ ని కాపాడుకుంటోంది శామ్. వార్ 2 నుంచి టీజర్, సాంగ్, ట్రైలర్ ఏదొచ్చినా కూలీతో పోల్చి చూస్తున్నారు.
కూలీ నుంచి ఏది రిలీజ్ చేసినా వార్ 2 టాపిక్ రావాల్సిందే. కూలీ నుంచి ఇప్పటికే 3 పాటలు వస్తే వార్ 2 నుంచి లేటెస్ట్ గా మెలోడీ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. హృతిక్ కియారాపై తీసిన ఈ గ్లామర్ సాంగ్ ఎలా ఉందో చూసిద్దామా? వార్ 2 నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోసోగానే ఉంది. ప్రీతం ఇచ్చిన ట్యూన్ కు తెలుగు లిరిక్స్ ను చంద్రబోస్ రాశాడు. కియారా హృతిక్ పై ఈ పాట ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఊహించగా అందరి అంచనాలను తలకిందులు చేసింది. కియారా అద్వానీ ఫేస్ లో కళ తప్పింది. లిప్ కిస్లు, బికినీ షోలతో కియారా గ్లామర్ గుప్పించినా ట్యూన్ క్యాచీగా లేదు. లిరిక్స్ ఆకట్టుకోలేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ పిక్చరైజేషన్ లో కొత్తదనం లేదు. వార్ 2, రజనీకాంత్, కూలీ ఒకే రోజు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ 2 సినిమాల నుంచి ఏదొచ్చినా ఎన్టీఆర్, రజనీకాంత్ ఫ్యాన్సే కాదు చాలా మంది ఒక మూవీతో మరో మూవీని పోల్చుకుంటున్నారు. వార్ 2 నుంచి ఒక్క పాటే వచ్చినా ఇంప్రెస్ చేయలేకపోయింది. కూలీ పాటలకే మంచి మార్కులు పడ్డాయి. పాటల్లో కూలీ దూసుకుపోతుంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ తో వార్ 2 ముందుంది. కూలీ నుంచి ఇంతవరకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తప్ప టీజర్ కూడా రాలేదు. అయితే ఆగస్టు 2న చెన్నైలో జరిగే మెగా ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వార్ 2, కూలీ మధ్య డిస్కషన్ మరోసారి తప్పదు. తెలుగులో 3 సినిమాలు చేసినా గ్లామర్ ఇమేజ్ రాలేదు. ఫ్యామిలీ హీరోయిన్ కి కేర్ ఆఫ్ గా నిలిచింది. బాలీవుడ్ లో గ్లామర్ గుప్పించినా తెలుగులో మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. తెలుగులో నటిస్తున్న 4 సినిమాలో కూడా గ్లామర్ గా కనిపించే అవకాశం దక్కలేదు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. మృణాల్ ఠాకూర్ తెలుగులో ఎంచక్క ఫ్యామిలీ రోల్స్ వేస్తున్న బాలీవుడ్ ని మాత్రం బికినీ గ్లామర్ షోతో హీట్ ఎక్కించింది. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్లైనా రాణి గుర్తింపు, సీతారామం తీసుకొచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరొక హిట్ ని అందుకుంది. హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకోవాలి అనుకున్న మృణాల్ కలకు ఫ్యామిలీ స్టార్ గండిగొట్టాడు. ఇందులోనూ పక్కింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో మరొక ఆఫర్ రావడానికి లేట్ అయింది. ఎట్టకేలకు అడవిశేష్ డెకాయిట్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. విశేషం ఏంటంటే ఇందులోనూ హోమ్లీగా కనిపిస్తోంది. తెలుగులో గ్లామర్ రోల్స్ చేయాలనుకున్న మృణాల్ కళ ఎప్పటికప్పుడు తీరడం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ గా కనిపించే మృణాల్ ను టాలీవుడ్ అలా చూడడం లేదు. హోమ్లీ రోల్స్ మాత్రమే మృణాల్ ని వరిస్తున్నాయి. ఆగస్టు 1న బర్త్డే సందర్భంగా డెకాయిట్ టీమ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు. సినిమాలో సరస్వతి పాత్ర పోషించడంతో హ్యాపీ బర్త్డే సరస్వతి అంటూ అందరూ విష్ చేశారు. చీర కట్టుకుని అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ సినిమా లుక్ బయటపెట్టింది. షానిల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కంటే ఈగర్ గా వెయిట్ చేసేది ఎవరో తెలుసా? అలాగని ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పొద్దు. రౌడీ హీరో సక్సెస్ కోసం పరితపించేదెవరో చూసిద్దామా? జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని విజయ్, రష్మిక చెబుతున్నా వీళ్ళ కాకమ్మ కబుర్లు నమ్మే పరిస్థితుల్లో ఫ్యాన్స్ కూడా లేరు. ఈ ఇద్దరు పెళ్లైన బ్రహ్మచారులు. సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి వరుస ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండకు హిట్ పడాలని బలంగా కోరుకుంటుంది రష్మిక. కింగ్డమ్ రిలీజ్ తర్వాత కొట్టినమంటూ పోస్ట్ పెట్టింది. రష్మిక ట్వీట్ ని విజయ్ రీట్వీట్ చేస్తూ అవును మనం కొట్టినమంటూ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చాడు. లవర్ మూవీకి రివ్యూ ఇవ్వడం రష్మికకి కొత్తవి కాదు. లైగర్ రిలీజ్ తర్వాత ఆ రష్మిక తన అభిప్రాయాన్ని బయటపెడుతూ సినిమా తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. సహజంగా తనకు మాస్ సినిమాలంటే ఇష్టమని, విజిల్స్, డాన్స్ వేస్తానని, లైగర్ చూస్తున్నంతసేపు ఇలాగే ఎంజాయ్ చేశానని చెప్పింది. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ విజయ్ ను తెగ మెచ్చేసుకుంది. కానీ బయట డిజాస్టర్ రిజల్ట్. లైగర్ నచ్చని నెటిజన్లు రష్మిక కామెంట్స్ తో ఆడుకున్నారు. విజయ్ దేవరకొండ ఎంత చెత్త సినిమా చేసినా ఆ రష్మికకి నచ్చుతుంది. ఇందులో కొత్త ఏముంది? లైగర్ నచ్చలేదంటే ఆశ్చర్యపడాలి. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలాంటిదంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. లైగర్ గురించి మాట్లాడి ట్రోలింగ్ కొని తెచ్చుకున్నట్టయింది. మరి కింగ్డమ్ రిలీజ్ తర్వాత కొట్టినం అని రాసిన మాటకు నెటిజన్లు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కిరణ్ జయకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మైసభ 7న డైరెక్ట్ గా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ట్రైలర్ ను గురువారం నాడు రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, ఫిక్షన్ కథతో రూపొందించింది. ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. ఆగస్టు 2న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ తాత, చమిందా వర్మ జంటగా రాజేష్ రావురి దర్శకత్వంలో శివ మల్లాల నిర్మిస్తున్న సినిమా హ్రీమ్ షూటింగ్ సందీప్ కిషన్ క్లాప్ తో ప్రారంభమైంది. రాజీవ్ కనకల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.